శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం 8వ అధ్యాయంలోకి ఉన్నామండి. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత గురించి బాబాగారు 8వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. మరి దాని గురించి తెలుసుకుందాం మనం. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవుల్ని సృష్టించి ఉన్నాడు. అంతే కదండి. మరి బాబాగారు చెప్పింది అదే. అయితే దేవ యక్ష గంధర్వాదు జంతు కీటకాదులు మనుష్యులు మొదలగు వారిని సృష్టించి ఉన్నాడు. జీవులతో పాటు కీటకాలతో పాటు మానవ జన్మలో ఇన్ని ఉన్నాయండి. అయితే ఇందులోని మనుష్యులు మొదలగు వాణిని సృష్టించిన స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు ఉన్నది. ఇప్పుడు మనకు తెలుసున్నదే కదండి ఇదంతని. సృష్టిలో ఈ మానవులతో పాటు జీవకోటి కూడా ఉంది. ఇందులోని స్వర్గము ఉంది, నరకము ఉంది. అయితే భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయును సృష్టించబడి ఉన్నది. చూడండి, మనము ఎలా నివసిస్తున్నామండి? పంచభూతాలతో నివసిస్తున్నాం మనం అనుకున్నాం. కానీ ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, మానవ జన్మ ఈ పంచభూతాలతో నడుస్తుంది కదా, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మనం? అయితే వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపకర్మలు ఎక్కువనో వారు నరకమునకు పోవుదురు. ఇదండి. అయితే ఈ పంచభూతాలతో ఈ మానవ జన్మ నడుస్తున్నప్పుడు పాపకర్మలు పుణ్యకర్మలు అన్నీ ఉంటాయి కదా. ఈ పోయినప్పుడు మనము స్వర్గానికి నరకం అని అనుకుంటున్నామండి. అది ఎక్కడుందండి? స్వర్గము నరకం ఎక్కడుంది? మనలో ఉంది. స్వర్గానికి నరకానికి తేడా ఎక్కడుందండి? మానవ జన్మ మన ఆత్మలో ఉంది, మనం చేసే పనుల్లో ఉంది. మనము నరకానికి పోవాలంటే చెడ్డ పనులు చేసుకోవాలి, చెడ్డ మాటలు మాట. అంటే నరకము ఎక్కడో అనుభవించట్లేదు, ఇక్కడే అనిపిస్తుంది. ఈ కలియుగంలో వెంటనేనండి అదంతా. నువ్వు మంచి చేసుకుంటే నీకు మంచి, అది స్వర్గం. చెడ్డ చేసుకుంటే చెడ్డ, అది నరకం. మరి స్వర్గం నరకం ఎక్కడుందండి? మనలోనే ఉంది, ఇక్కడే ఉంది, మనతో పాటే ఉంది. అది గ్రహిస్తే చాలు ప్రతి మానవ జీవి. అయితే ఈ మోక్ష సాధనకే అవకాశము కాంచదము. అంటే ఈ భూమిపైన మనము ఉన్నాము మానవ జన్మగా నివసిస్తూ. అయితే ఈ జన్మలో మోక్ష అనే అవకాశాన్ని మనం పొందాలి అంటే వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. ఇది చూడండి, మనము ఈ పాపము పుణ్యము పోయి మనం మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే మనము పాపపుణ్యములను నిష్క్రమించుట వారికి మోక్షము కలుగును. ఎప్పుడైతే ఈ పాపాలు చేయడం మానేస్తారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది. పాపం అంటే చెడు మాటలు మాట్లాడడం, చెడ్డ పనులు చేయడం, దొంగతనాలు, దోపిడీలు, ఇవన్నీ కూడా చెడ్డ పనుల కింద వస్తాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ మానవ జన్మ ఆత్మకి నిస్వార్థంగా ఉండేది తక్కువైపోయింది. ఇప్పుడు అంత స్వార్థ బుద్ధితో నమ్మకాన్ని కూడా నశింపజేసుకుంటున్నాం. మనలో ఉండే మానవ జన్మ ఒక నమ్మకం కూడా పోతుందండి. ఇవన్నీ పోయినప్పుడు మనం ఏమైపోద్దండి? మనకు నరకమే, స్వర్గం అయితే రాదండి. కాబట్టి స్వర్గం రావాలంటే ఏం చేయాలి? నిరంతర భగవన్నామ స్మరణతో పాటు భగవంతుడిని నమ్ముతూ మనం చేయాల్సిన పనులు మంచిగా, నీతిగా, నిజాయితీగా, స్పష్టతగా ఒక మాట కానీ ఒక పని కానీ చేసుకుంటూ వెళితే ఆ భగవంతుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. అంతే కదండి. మరి అయితే పుట్టుక కానీ వారు చేసుకునే కర్మపైన ఆధారపడి ఉండదు. అంతే కదా. ఇప్పుడు మనం చేసుకునే కర్మపైనే మన యొక్క ఫలితము ఆధారపడి ఉంటుంది. మనం చేసుకునే పనులపైనే మన కర్మము ఆధారపడి ఉంటుంది. అదే బాబాగారు చెబుతున్నారండి. మరి మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువలు తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు మన జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. ఇది సామాన్యము. అంటే మానవ జీవితంలో ఇవన్నీ ఆహారం ఉండాలి, నిద్ర ఉండాలి, భయం ఉండాలి, సంభోగం ఉండాలి, సామాన్యంగా ఇవన్నీ జరిగేవే ఈ మానవ జీవితానికి, ఈ జీవకోటిలో. అయితే మానవునికి ఇవి కాక మరొక్కటి కూడా కలదు, అదే ప్రజ్ఞ గలదు, అది ఏ జ్ఞానము. దీని సహాయముననే మానవుడు
భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. చూడండి ఇక్కడ ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు బాబాగారు. అది జ్ఞానం అంటే ప్రతి మానవ జీవిలోని కూడా జ్ఞానం అనేది ఉన్నప్పుడు దీని సహాయమున భగవంతుని సాక్షాత్కారం పొందగలుగుతాము. అంతే కదండి. మనలో జ్ఞానం ఉందనుకో ఏం చేయాలి మనము? ఇప్పుడు భగవన్ నామస్మరణ, భగవంతుడిని మనం పట్టుకోవాలి. మరి మనం చేస్తున్నామండి? చేయట్లేదు. ఈ కారణం చేతననే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూసేద్దరు. మనము చాలామంది పొందగలుగుతారు, కొందరు పొందలేరు ఈ జ్ఞానాన్ని. అదే అన్నారు కదా బాబాగారు, ఇసురాయి ఎందుకు పట్టారండి? నువ్వు జ్ఞానం అనే పిడిని వదలకురా అన్నారు. ఎంత గొప్పగా చెప్పారండి. కర్మ, భక్తి, మన యొక్క పాపకర్మల నిర్మూలన అందులోనే కనిపిస్తుంది. మరి అలాంటి దాన్ని వదిలేస్తున్నాం. మనం జ్ఞానం అనే పిడిని పట్టుకోలేకపోతున్నాం. మనం పట్టుకోలేకుండా ఏవేవో ఆలోచించుకొని ఏవో కుతంత్రాలు, కుట్రలు రకరకాలవన్నీ చేసుకుంటూ జీవిస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? మనకి పాపకర్మలు ఎక్కువైపోతుంది. కొంతమంది మానవ జన్మను చాలా నీచమైనదనియు, చీము రక్తముల మలములతో నిండి ఉండిననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునని అంటారు. నిజమే కదా మరి. అయితే అది నిజమే. ఇవన్నీ ఉన్నాయండి మానవ జీవితంలో. మానవ శరీరానికి సంబంధించి, మానవ దేహానికి సంబంధించి చీము, రక్తము అన్నీ ఉన్నాయి మనకి. కాకపోతే తుదకి ఇదేమవుతుందండి? ఈ శరీరం అనేది శిథిలమైపోతుంది. ఈ దేహం అనేది శాశ్వతమైనది కాదు, ఆత్మ శాశ్వతమైనది. ఎందుకంటే ఈ జీవి నుంచి ఇంకో జీవి మన పాపకర్మలను బట్టి వెళుతూ ఉంటుంది. దీన్ని చాలామంది గ్రహించుకోవాలండి. ఎందుకంటే ఇది అశాశ్వతమైన జీవితం. శాశ్వతమైనది ఏంటి? ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడ ఉండాలండి? అందుకనే ఈ ఆత్మకు సంబంధించి మనము ఇది రకరకాలుగా జన్మలెత్తుతూ ఉంటుందండి. దానికి చావులేదు. ఆత్మ పరమాత్మ. నువ్వు మంచి చేసుకుంటే భగవంతునికి దగ్గర అవుతావు, పాపం చేసుకుంటే ఇంకో జీవిలో మనము వెళ్తాం. కానీ మానవ జన్మ అనేది చాలా మంచి జన్మే. అయితే ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ మానవ జన్మలు అంటే రోగాలు వచ్చినా, ఏమొచ్చినా, మరణం వచ్చినా కారణం కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవులకు జ్ఞానమును సంపాదించే శక్తి కలదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మానవ జన్మకి ఈ శక్తి అనేది ఏ జీవికి లేదు, కానీ మానవ జన్మకైతే ఉందండి, శక్తి కలదు. శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యమత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకము కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. అంతే కదండి. మరి ఇప్పుడు మానవ జన్మ ఎంత గొప్పది కాకపోతే మనము దీన్ని ఏ విధంగా పొందుతున్నామో చూడండి. ఇందులో ఎంత బాగా ఇచ్చారో. అంటే ఇందులోని జగత్తు యొక్క అనితత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్యముల వివేకమును కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాం. ఎందుకంటే ఆ జ్ఞానం ఉంది మనకి. కానీ కొంతమందికి ఆ జ్ఞానం లేదు. ఆ జ్ఞానం తెచ్చుకోవాలండి. ఎలాగంటే మనకి ఇది అశాశ్వతమైన జీవితం. శాశ్వతం అనేది భగవన్ నామస్మరణ. భగవంతుణ్ణి నిరంతరము పూజించుకోవడము, నీ ఆత్మలో ఆయన స్మరణ చేస్తూ ఉండడం వల్ల నువ్వు ఏం చేసినా కూడా అది టాలీ అయిపోతుంది. నీకు చక్కగా సంతోషంగా ఉండగలుగుతావు. భగవంతుడి దృష్టిలో మనకి ఒక మంచి ఇది కలుగుతుంది ఈ దేహం దాల్చినందుకు మానవ జన్మకి. మరి అది మనం తెలుసుకుని జీవించాలి కదండి. అయితే శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించుట అవకాశము పోగొట్టుకునేదము. అంతే కదా. ఈ శరీరము అని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే ఈ కవచముతో అంటే ఈ శరీరంతో, ఈ దేహంతో ఆత్మని మనము సంరక్షించుకుంటున్నాం. మరి అంత మాత్రాన మన పైన ఉన్న ఈ శరీరాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు కదండి, తక్కువ చేసుకోకూడదు కదా. దీన్ని కూడా పోషణ చేసుకోవాలి. నిజానికి చేసుకుని మన ఆత్మని పెంపొందించుకోవాలి. అయితే భగవత్ సాక్షాత్కారం పొందుతున్నాము. శరీరము మలభూయిష్టమైనది నిరాకరము మోక్షమును సంపాదించుట అవకాశమును పోగొట్టుకునేదము. దేహమును ముద్దుగా పెంచి విషయసుఖములకు వెరుగనట్టుగా నరకమును బడిదము. అంటే విషయ సుఖములను మరిగినచో
ఈ శరీరం ఉంది కదా అని చెప్పి మనకి మనము ఆకారం బాగుందని, నేను అందంగా ఉన్నానని, లేకపోతే గర్వంతోనూ రకరకాల బుద్ధులతో ఇప్పుడు చూస్తున్నాం కదండి, రకరకాల వేషధారణతో నువ్వు గర్వంతో జీవిస్తే కనుక ఈ దేహాన్ని అడ్డం పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఇంద్రియ సుఖం బట్ట విరక్తి పొందాలి మనం. కానీ ఏం చేస్తున్నామండి, ఈ దేహాన్ని అనుసరించుకుని ఈ దేహం యొక్క అందాన్ని చూసుకుని మనం మురిసిపోతూ లేనిపోని అన్నీ చేస్తూ పాపాలని మూట కట్టుకుంటున్నాము. ఈ మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించుట అవకాశమును పోగొట్టుకొనిదము. దేహమును ముద్దుగా పెంచి విశేషకములకు మరిగినచో నరకమును పడదము. అదండి, ఇప్పుడు దేహాన్ని పోషించాలి, ఇవన్నీ చూసుకోవాలి. కానీ అలాగని చెప్పి మన ఇష్టానికి చేస్తే నరకానికి పోతాం. ఉచిత మార్గం ఏమన్నా దేహము నశ్రద్ధ చేయకూడదు, దానిని లోలత్వములతో పోషించకూడదు. ఈ దేహాన్ని అలాగని నెగ్లెక్ట్ చేయకూడదండి, అలాగని తక్కువ చేసుకోకూడదు, అలాగని ఎక్కువగా పోషించనూకూడదు. నువ్వు ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, సిద్ధశుద్ధి లేని శివపూజలేలా అన్నంట మన పెద్దలు ఒక సామెతగా. మరి అలాంటి దాంట్లో ఇది వర్తిస్తుందండి. ఇప్పుడు నువ్వు దేహముతో ఉన్నావు, నీకు ఒక శరీరాన్ని ఇచ్చారు భగవంతుడు. ఈ శరీరంతో ఆత్మ ఉంది. ఈ ఆత్మతో ఉన్నప్పుడు ఆత్మతో వచ్చిన ఏ ఆలోచనలు, ఈ శరీరం అనేది నీకు బయటికి కనిపించేది, ఆత్మ అనేది కనిపించనిది. మరి కనిపించని దాన్ని కదా మనం ఎక్కువగా తీసుకోవాలి. మరి కనిపించేది ఎందుకు అయితే, కనిపించేది కూడా నీకు ఆత్మ ఎప్పుడైతే శ్రద్ధగా నీకు ఆలోచనలు మంచిగా ఉంటాయో అప్పుడు నువ్వు శరీరం కూడా నిగనిగలాడుతూ నీ అందాన్ని ముందుకు పెడుతుంది. అంటే ఒక ప్రశాంతమైన ఇదిని, ఒక ఫోకస్ని ఇస్తుంది, ఒక కాంతిని ఇస్తుంది. ఎందుకు, మన ఆత్మ బాగుంది కాబట్టి, పరిపూర్ణంగా ఉంది కాబట్టి నీకు శరీరంలో కనిపిస్తుంది. అదే నీ ఆత్మలో కుళ్ళు కుతంత్రాలతో నువ్వు జీవిస్తున్నట్టుంటే నీ ఫేస్లో కూడా తెలిసిపోతుంది, నీ మొహంలో కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే నువ్వు దేనికో చింతిస్తున్నావు, దేనికో బాధపడుతున్నావు అంటే నీ ఆత్మ అలా ఘోషిస్తుంది. దానివల్ల శరీరంలో కూడా అలాగని శరీరాన్ని నెగ్లెక్ట్ చేయకు, నీ ఆత్మని నెగ్లెక్ట్ చేయకు. రెండింటినీ పోషించుకునే బాధ్యత నీదే. అలాగని దేహానికే ఇవ్వకు, నీ ఆత్మకు కూడా ఈ ప్రాముఖ్యత అంటున్నారండి. దేహము ముద్దుగా పెంచి విషయసుఖములకు మరిగినచో నరకమును పడుతుంది. ఉచిత మార్గం ఏమన్నా దేహము నశ్రద్ధ చేయకూడదు, దానిని లోలత్వముతో పోషించనూకూడదు, తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. చూడండి, అంతే కదా. మరి గుర్రపు రవ్వుతూ తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూసుకును, మనం కూడా అంతే జాగ్రత్తగా ఈ యొక్క ఆత్మని అంటే శరీరాన్ని కూడా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మసాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇదే జీవుని పరమావధి అయి ఉండవలెను. అంతే కదండి. ఇన్ని రకాలుగా మనము పెంచి పోషించుకొని చూస్తేనే కదండి మనకి అర్థమయ్యేది. ఈ యొక్క జ్ఞానాన్ని తెచ్చుకోమని చెబుతున్నారండి బాబాగారు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి, ఎంత వివరణాత్మకంగా ఉందో చూడండి. మనకి ఎంత క్లియర్గా అర్థమవుతుందండి. 8వ అధ్యాయము చక్కగాని బాబాగారు మనకి ఈ ఆత్మ పరమాత్మ గురించి, ఈ దేహం గురించి ఇంత వివరణాత్మకంగా చక్కగా చెప్పడం జరిగింది. మరి కద్మాది 8వ అధ్యాయంలో రేపు తెలుసుకుందాం. సాయిరాం.